ఎక్కేసి రచ్చ చేస్తున్నారు? లేదు కదా. అదే వైఎస్ఆర్ సీట్లు లేకపోయినా సర్దుకున్నారు, ఆలపేట రాజేంద్ర సీట్లు లేకపోయినా సర్దుకున్నారు పాపం. అది ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు అనుకోండి. అక్కడ అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు స్ట్రేచరు ఒక స్ట్రేచర్కి వెళ్ళే కోరుకున్న తర్వాత అది రాకపోయడం ఒక ఎత్తు, వచ్చి తగ్గినప్పుడు కూడా సర్దుకున్నారు వాళ్ళు. అవును. మీరు ఇక్కడ ఏంటంటే అంబిషియస్ బ్యాచ్ ఎక్కువ వైసీపీలో. వచ్చేయాలి అర్జెంటుగా మొత్తం తినేయాలి, మొత్తం పెద్దోళ్ళు అయిపోవాలి, ఒక్కసారిగా ఆకాశానికి వెళ్ళిపోవాలి, అందరూ జగన్మోహన్ రెడ్డి తర్వాత సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఈ కోంపం ఉంచింది. ఇప్పుడు జగన్ ఇచ్చినన్ని పోస్టులు ఎవడిచ్చాడు? ఏది దాని పేరు ఏమంటారు, నామినేటెడ్ పదవులు. తీసుకున్నోడికేమో నాకు మెంబర్గా తీసుకున్నాడేమో చైర్మన్ రాలేదని, చైర్మన్కి ఏమో నిధులు రాలేదని. అదే ఇప్పుడు అన్ని వచ్చేసి ఎగబడిపోతున్నాయి డబ్బులన్నీ. కానీ అందరు మాకు వచ్చింది చాలని ఎంత పండగ చేసుకుంటున్నారు ఎవరికాళ్ళు. అక్కడ పేరు ఊరు తెలియని వాళ్ళకి కూడా పోస్టులు ఇచ్చాడు జగన్. అది జస్ట్ ఒక కార్యకర్త నేనే, రికమెండేషన్లు వీటి మీద కాదు కదా ఇచ్చింది. కానీ ఎవరు వాళ్ళందరూ జగన్ వెనకాల ఎక్కడ ఉన్నారు? బీసీ కార్పొరేషన్ జగన్ పెట్టిన కార్పొరేషన్లు పెట్టారా అంతకుముందు? లేదు కదా. అన్ని కులాలకు ఇప్పుడు అది చూసే ఇప్పుడు ఇన్ని పదవులు వచ్చినట్టు ఈ ప్రభుత్వం కూడా మొన్న కదా 20 ఇవ్వబోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్ని పదవులు ఇచ్చినా సొంత పార్టీలో అసంతృప్తి ఏంటంటే, నేను చెప్పినట్టు నాకు ఏ బోర్డు మెంబర్ ఇవ్వలేదని ఒక అసంతృప్తి,